యాక్చువల్గా కర్రీ వండుకోవాల్సింది గ్యాస్ పోయి మనం గ్యాస్. హాయ్ గ్యాస్, ఈరోజు మా ముగ్గురికి వీగా పని మంచి వైబ్ అవుదాం అనుకుంటే వానదేవుడు మాత్రం బాగా రాడ్డు పెట్టాడు గ్యాస్. ముందుగా వచ్చేసి మనం కర్రీని నీట్గా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కర్రీ చేయడానికి మా ఫ్రెండ్స్ చూడు ఎలా కష్టపడుతున్నారు. ముందుగా మనం తీసుకోవాల్సిన పదార్థాలు అంటే సామాగ్రి: చికెన్ మసాలా, అల్లం పేస్ట్, కారం, మసాలా, గరం మసాలా, ఆయిల్, తర్వాత మన సరిపోయేంత ఆనియన్స్, సరిపోయేంత టమోటా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత యాక్చువల్గా కర్రీ వండుకోవాల్సింది గ్యాస్ పోయి మనం గ్యాస్ బ్యాచులర్ రైస్ కాబట్టి రైస్ కుక్కర్ అన్నిటికీ వాడేస్తాం. ఏం చేస్తాం గ్యాస్, బ్యాచులర్ రైస్. మేమైతే ఈరోజు పెద్ద ప్లానింగే చేద్దాం అనుకున్నాం గ్యాస్, కాకపోతే వర్షం అయితే చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. తొందరగా తగ్గితే బాగుంటుంది గ్యాస్. కొంచెం కర్రీ ఉడికిన తర్వాత, ముక్కలు ఉడికిన తర్వాత వాటర్ అంతా పడపోసి ఇలా అయితే పెట్టుకోవాలి. కర్రీలోకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే గైస్, ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది సరిపడంత వేసుకోవాలి గైస్. నేనైతే ఒక ప్యాకెట్ వేస్తున్నాను ప్రస్తుతానికి. గాయస్, ఇలా టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ 1 by 1 వేసుకోవాలి గాయస్, సరిపడేంత. నేనైతే వేసాను. కొంచెం మగ్గిన తర్వాత కర్రీ ముక్కలు వేసేస్తే సరిపోతుంది. గాయస్, ఫైనల్గా అయితే కర్రీ అయితే కంప్లీట్ చేసాము. ఒకసారి ఎలా ఉందో అన్న చెప్తాడు. ఎలా ఉంది అన్న? రాజేష్ అన్న సూపర్. పవన్ ఎలా ఉంది కర్రీ? ఎక్సలెంట్. సీన్ ఎలా ఉంది కర్రీ? ఓకే గాయస్, వీఆర్ నాట్ ప్రొఫెషనల్ షెఫ్స్ అనమాట. కర్రీ ఎలా ఉన్నా తినేసాం మేము, ఎందుకంటే చేసుకున్నాం కాబట్టి. ఓకే, బాయ్ గాయస్, బాయ్ బాయ్, గుడ్ నైట్.